హలో అందరికీ, వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన తెలంగాణ స్టైల్ సర్వపిండి అయితే చేయబోతున్నాను. సో ప్రాసెస్ అయితే చూసేయండి. బియ్యం పిండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాము. అంటే ఎక్కువ పట్టించి పెడితే కూడా పురుగు వస్తుందని చెప్పేసి బియ్యం పిండి ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చుకున్నాను నేను. సో 1/2 kg ప్యాకెట్కి అయితే 3 glasses వరకు వచ్చింది పిండి మనకు. సో 3 glasses పిండి వేసుకున్నాను. వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ నానబెట్టేసుకున్న మన శనగపప్పు అండ్ పల్లీలు కొంచెం దూరగా వేయించుకొని పొట్టు తీసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. కొంచెం జీలకర్ర. సో వచ్చేసి అయితే శనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు మనకు సరిపడే, దానికి ఎంత సరిపడుతుందో అంత సరిపడా శనగపప్పు, పల్లీలు యాడ్ చేసుకోవాలి. సో నేను పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను శనగపప్పు కంటే. సో చూస్తున్నారు కదా, ఇట్లా పల్లీలు, శనగపప్పు అండ్ వచ్చేసి ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఆనియన్ వేసేసుకున్నాను. ఆనియన్ వేసేసుకొని అయితే తర్వాత మంచిగా కొంచెం జీలకర్ర వేసేసుకుంటున్నాను. జీలకర్ర కూడా మనకి ఎంత సరిపోతుందో, ఎంత టేస్ట్కి తగ్గట్టు అంత వేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం అల్లం వేసుకున్నా. సో మనం ఇంకా ఏంటంటే ఎల్లిపాయలు, అల్లము, జీలకర్ర ఈ 3 దంచుకోవాలి. ఎంబటిని దంచుకొని వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో అవి అంటే ఎల్లిపాయ, అల్లము సపరేట్గా నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదని పేస్ట్ వేసుకున్నా. సో పేస్ట్ వేసుకున్నాక ఉప్పు, కారం వేసుకోవాలి. సో కారం అయితే నేను ఒక 2 వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది, చప్పగా ఉంటే కూడా తినబుద్ధి కాదని 2 స్పూన్స్ కారం వేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు కూడా కొంచెం కలర్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ పసుపు తర్వాత ఉప్పు వేసుకున్నా. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఉప్పు వేసుకొని అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇవన్నీ వేసేసుకొని అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా పిసుక్కొని మరి కలపాలి. పిండికి ఉల్లిగడ్డ ఇవన్నీ అనేది పిండిలో కలిసిపోవాలి. మొత్తం మంచిగా పిసుక్కొని మంచిగా కలుపుకోవాలి. సో చూస్తున్నారా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పిండి ఇక అడుగున ఉంటుంది. అడుగు నుంచి తీసుకుంటూ ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా అడుగున పిండి అయితే ఉంటుంది. సో ఇట్లా చూసుకుంటూ కలిపేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూస్తున్నారా, నేను చూపించిన విధంగా అయితే మనం కొద్దిగా వాటర్ అయితే వేస్తూ కలుపుకోవాలి. సో అడుగుకైతే చూస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగున ఉండిపోతుంది పౌడర్ అనేది, పిండి పౌడరు. సో అడుగు నుంచి తీస్తూనే ఉండాలి. పైన కలిపితే అడుగు పిండి అనేది అలాగే ఉంటుంది. సో మొత్తం అడుగు నుంచి పిసికేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే వచ్చేసింది మనకు పిండి. సో మనము వేసేసుకునేటప్పుడు ఏం చేయాలంటే చేయికి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేనైతే కడాయిలో ట్రై చేసిన, కడాయిలో అయితే నాకు రాలేదు. సో మళ్ళీ పెంక మీద ట్రై చేసిన. చూసారు కదా, పెంక మీద ట్రై చేస్తేనే మంచిగా వచ్చింది. చూసారు కదా, కడాయి మీద చేస్తేనేమో నాకు రాలేదు సరిగ్గా. సో ఇలా పెంక మీద అయితే ట్రై చేసిన. పెంక మీద ట్రై చేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. సో మనం మరీ కడక్కు చేసుకోవద్దు, అలా అని మరీ మెత్తగా చేసుకోవద్దు. ఇట్లా చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి రెడీ.